హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలి, పైగా బ్లాక్గా కూడా అవ్వాలి. అంటే ఇదొక్క రెసిపీ అయితే నేనైతే పక్కా చెప్తానండి. నా హెయిర్ ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఈ మాస్క్ వల్ల. అది మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. దీంట్లో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్లోకి మనము కొంచెం మెంతుల వల్ల విడిగా మనం ప్రయోజనాలు ఏం చెప్పవసరం లేదు, మోస్ట్లీ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాఫీ పౌడర్, లైక్ టీ పౌడరు అలాంటివి. నేనైతే ఇక్కడ 2 రకాల టీ పౌడర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రోజ్మెరీ, డ్రై రోజ్మెరీ నేను వాడుతున్నాను. మీ దగ్గర నార్మల్ది ఉన్నా వాడచ్చు. ఇది హెయిర్ చాలా స్ట్రాంగ్ అవ్వటానికి, హెయిర్ ఫాల్ తగ్గటానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు తెలిసిందే టీ పౌడర్ ఎందుకు అంటే ఆబ్వియస్లీ అది మన హెయిర్ కలర్ కోసం అనేసి. మెంతులు ఆల్వేస్ స్ట్రాంగ్ అనేసి తెలిసిందే. ఇవి మంచిగా మరగాలండి, ఒక పొంగులాగా వస్తుంది. అట్లా మరిగిన టైంలో అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక దాంట్లోకి మనము ఏదైతే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో హెన్నా పౌడర్, నేనైతే విడిగా ఇదే హెన్నా పౌడర్ వాడాలని అయితే చెప్పట్లేదు. ఏదో ఒకటి మీకు నచ్చింది వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అసలు గోరింటాకు పొడి ఉన్నా వాడుకోవచ్చు. అండ్ దీంట్లోకి మనం ఏదైతే కార్చి చల్లారబెట్టుకున్న ఆ డికాషన్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకోండి. మీకు కావాలంటే దీంట్లో పెరుగు, గుడ్డు ఇవి కూడా కలుపుకోవచ్చు. అది నేను వీక్లీ అప్పుడప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు ఇలా చేస్తాను. నెక్స్ట్ డేకి ఎంత మంచి కలర్ వచ్చి హెయిర్ కూడా అండి పెట్టుకున్న తర్వాత మీరు ఎమ్మటే షాంపూ పెట్టేయకుండా జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని వదిలేయండి. నెక్స్ట్ డే ఒక 1 డే తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ షాంపూ పెట్టుకొని చేసుకోండి. అసలు హెయిర్ అయితే చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంజాయ్, బాయ్.